అండి. అందరికీ వందనాలు. అన్ని సంఘస్థుల దైవసేవకులకు, మరి ఆత్మీయులకు, విశ్వాసులకు ప్రభు తరపున మీకు అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు చెప్తున్నాను. ఏం లేదు, ఒక చిన్న ఆలోచన మనకొచ్చింది. ఇప్పుడు మనమందరము విమర్శించుకునేది టైం కాదండి. ఒక పాస్టర్ని విమర్శించుకునే టైం కాదు. ఒకవేళ మీరు అలాంటి విమర్శించుకుంటుంటే యూట్యూబ్లో కానీ వాట్సాప్లో కానీ ఇలాంటివి పెట్టకండి. ఎందుకంటే ఇది మనం మన ఆత్మీయులు చూస్తున్నాం కదా, అనేకమంది అన్యులు కూడా చూస్తున్నారు కదా, అంటే ప్రభుని ఎరగని వారు కూడా చూస్తున్నారు. మరి వాళ్ళందరూ ఏమనుకుంటారని చెప్పండి. మనం సువార్త పోయినప్పుడు మన దేవుని వాక్యాన్ని మరి ఇతరులకు పంచినప్పుడు వాళ్ళు అంటారు, మీరే చక్కగా లేరు, మీరే కొట్టుకులాడుతున్నారు, మీరే కొట్టుకొని చచ్చిపోతున్నారు, ఓరికోరు విమర్శించుకుంటున్నారు, ఇది ఒక రాజకీయ లెక్క అయిపోతుంది, మాకేం చెప్తారు సువార్త అంటారు. కరెక్ట్ కదండి. మరి బ్రదర్స్, మరి మీ దైవసేవకులకు అందరికీ చెప్తున్నాను, ఒకవేళ మీరు అలాంటి మీకు డౌట్లు వస్తే బైబిల్ అనుసారంగా అది కరెక్ట్ కాకపోతే, బైబిల్ అనుసారంగా అది సరైన వాక్యం కాకపోతే మీరు ఒకవేళ పర్సనల్గా కలవండి, ప్రెస్ మీటింగ్ పెట్టండి, ఆత్మీయంగా మనం బలపరచండి. ఇది కాదని చెప్పొచ్చండి, కానీ లైవ్లో పెట్టకండి. లైవ్లో పెడితే ఎట్లుందంటే బాగుండదు. అంటే మన ముగ్గురిని చూస్తున్నాం కదా, మీరు ఆలోచించండి పాయింట్. మీరు అన్ని లైవ్లో పెడుతున్నారు. యూట్యూబ్ ప్రతి ఒక్కరికి ఒక తేలిక అయిపోయింది పెట్టడం. అందరూ చూస్తున్నారు, చిన్నపిల్లలు అందరూ, పెద్దల వరకు, ఆత్మీయులు కాదు, అందరూ చూస్తున్నారు. ఇది కరెక్టా కాదా మీరు చూడండి. నాకు ఒక డౌట్ వచ్చింది అంతే. ఒకవేళ నేను తప్పు అనుకుంటే సారీ అండి. ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి, మీ పెద్ద మనసులో ఆలోచించండి అన్నాను. ప్లీజ్, ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిషేకం ఇస్తాడు దేవుడు, ఒక్కొక్క వరం ఇస్తాడు. ఆయన చెప్పాడు కదండి, మీరు నాకంటే గొప్ప కార్యం చేస్తారని దేవుడు చెప్పాడు. ఒకవేళ మీకు అనిపిస్తుంటే ఒక బైబిల్ కాండాన్ని మొత్తం మీ కోణం మీకు తెలుసుంటే ఇది కరెక్ట్ కాదు, ఇది చేసే సేవ, ఇది చేసే అద్భుతం కరెక్ట్ కాదని మీరు అనిపిస్తే పర్సనల్ కలవండి. పర్సనల్ కలిసి మీరు మాట్లాడి దాన్ని సరిచేసి అందరి కోసం ప్రార్థించండి. ఈరోజు చూడండి, మరి విజయవాడ, ఖమ్మం, ఆయా ప్రాంతాలు, అక్కడ చూస్తే కేరళ, ఇంకా వేరే వేరే స్థలాలలో అనేకమైన కోరలు జరుగుతున్నాయి. వరదలు, వడగండ్లు, కొన్ని లక్షల మంది నీటిమయమైపోతున్నారు, కొంత లక్షల మంది జలమయమైపోతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ప్లీజ్, వాళ్ళందరి కోసం ప్రార్థించుకునే టైం అండి ఇది, మనం విమర్శించుకునే టైం కాదండి. ప్లీజ్, ఒక్కసారి మీరు ఆలోచించి, నేను మీకు చెప్పేంతమని కాదు, మీరు అందరూ ప్రార్థించాలి. అన్ని సంఘాలు దేవుడు వచ్చే ముందు లేవనెత్తబడాలి. దేవుడు వచ్చే ముందు అనేకమైన వారికి మనం సువార్త అందించాలి. అది మన పని. మనం కొట్లాడి పెట్టుకుని కాదండి. దయచేసి అలాంటి చేయకుండా అన్ని జనులకు అందరికీ సువార్త అందించండి. దేవుని ప్రేమను పంచండి. దేవుని యొక్క లోకానికి మనం పరిచయం చేయండి. ఎంతోమంది లోకాన్ని నిలిచిపోతున్నారు. ప్రార్థించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.